ఎవరో పొగరాజేశారు, ఇంకెవరో ఆజ్యం పోశారు. ఆ వేడి కొందరికి సెగ పుట్టించగా ఇంకొందరికి చలి కాచుకోవడానికి ఉపయోగపడుతోంది. మొత్తం మీద తెలంగాణ వాదం మళ్ళీ తెర మీదకొచ్చింది. కొన్ని వివాదాలు చినికి చినికి గాలివానగా ఎలా మారతాయో చెప్పడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య ఏర్పడిన వివాదమే నిదర్శనం. మధ్యలో కాంగ్రెస్ నాయకులు కల్పించుకోవడం, దానిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం తర్వాత మళ్ళీ తెలంగాణ వాదం చుట్టూ రాజకీయ క్రీడ మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోయిందెవరు, లాభపడిందెవరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం జరగగా తెర వెనుక పాత్రకే పరిమితమైన భారత రాష్ట్ర సమితికి లాభం చేకూరిందని చెప్పొచ్చు. 2.5 ఏళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఫలానా సంభాషణ చోటు చేసుకుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న మాటలపై మొదలైన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ వాదం వరకు వచ్చింది. జనసేన కార్యకర్తలు నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా తాను అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. ఈ వివాదం అంతటితో సమసిపోలేదు. తెర వెనుక శక్తుల ప్రోద్బలంతో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్లో జనసేన తరపున సభ జరపాలని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అదే రోజున పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో తన ఆవేశాన్ని వెళ్లగెక్కారు. పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వాదులు ప్రతిస్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వివాదంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకు వస్తోంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం, జనసేనలు ఆ రాష్ట్రంలో పోటీ చేశాయి. ప్రజలు తెలుగుదేశం పార్టీని కొద్దో గొప్ప ఆదరించారు. 2023లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అయితే ఆ పార్టీ సానుభూతి పరులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. క్లుప్తంగా నేపథ్యం ఇది. తెలుగుదేశం, జనసేన వల్ల తమకు నష్టం జరుగుతుందని భావిస్తున్న వాళ్ళు ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏమి పని అని తరచుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2023కు ముందు భారత రాష్ట్ర సమితి శాఖను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినప్పుడు అక్కడ మీకేం పని అని కేసీఆర్ను ఇవే స్వరాలు ప్రశ్నించకపోవడంలో లాజిక్ అంతు చిక్కదు. తెలంగాణ వాదులకు ఆంధ్ర వాళ్లతో పేచి ఎక్కడొస్తోందంటే రాజకీయ అధికారం కోసం పోటీ పడడం దగ్గరే. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకపోతే ఏ పేచి ఉండదు. వివిధ సందర్భాలలో ఇది రుజువైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర వ్యాపారులు, ఆంధ్ర స్వాములను ప్రోత్సహించారు కదా. రాజకీయాలలో తప్ప మిగతా విషయాలలో ఆంధ్ర వారితో తమకు పేచీ లేదన్నట్టుగా భారత రాష్ట్ర సమితి వ్యవహరించడానికి చూసాం. దీన్ని బట్టే ప్రాంతీయవాదం అప్పుడప్పుడు తెర మీదకు రావడానికి కారణమేమిటో స్పష్టమవుతోంది కదా. స్వపరిపాలన ఉండాలని తెలంగాణ వాదులు కోరుకోవడంలో తప్పు లేదు, వాంఛనీయం కూడా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించబోతున్నట్టుగా నాగేశ్వర్తో వివాదం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు.
అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్కు వెళ్లి తన స్వరం సవరించుకున్నారు. హైదరాబాద్ లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూని రాగాలు తీశారు. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణ వాదం బలంగా ఉందన్న విషయం తనకు తెలియదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం స్వరాష్ట్రం అన్న భావన ఉండదని ఒకంత నిర్వేదంతో పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం అణువణువున ఉండడానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ మాత్రం నిజాం ఏలుబడిలో ఉండింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కొంతకాలం నిజాం పాలనలోనే ఉండింది. ఆ తర్వాత దేశంలో అంతర్భాగమైంది. రజాకార్ల వ్యతిరేక పోరాటం సందర్భంగానే తెలంగాణ వారికి ఆంధ్ర వారితో కొద్దో గొప్ప సంబంధాలు ఏర్పడ్డాయి. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి వేరే రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీంతో తమపై ఆంధ్ర నాయకుల పెత్తనం ఏమిటి అన్న ప్రశ్న తెలంగాణ ప్రజలను తొలుస్తూనే ఉంది. ఫలితంగానే 1969లో, ఆ తర్వాత 2002లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది చరిత్ర.